బోటి సాంబార్ చేయడం మీ స్టైల్లో ఎట్లా చేస్తారు, బోటి అనేది కమెంట్ చేయండి. బోటి సాంబార్ని ఇక్కడ మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయంట. బాచుపల్లిలో అనమాట ఇది వచ్చేసి. సో నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం. బోటి సాంబార్ అంట, ఫస్ట్ టైం నేను వింటున్నా. అది నా చెప్తుంది ప్రాసెస్ అంతా. చిన్నగా చెప్పండి కలపడం సెట్ అయిందా లేదా. ప్రతిసారి ఫంక్షన్కి మిమ్మల్ని పిలుస్తాను కలుపుకోవడం. కలుపు ఇంతమంది కలుపుతుంటే మరి ఏం చేస్తాను. ఇద్దరు కలుపుతుంది కల్పన అంటే ఏమవుతారా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ చాలామంది ఫొటోస్ చూడగానే అండ్ థంబ్నెయిల్ చూడగానే ఏంటి వెమ్లవాడలో జరుపుకుంటున్నానా, హైదరాబాద్లో జరుపుకుంటున్నానా బోనాల పండుగ అనేది డౌట్ రావచ్చు. అండ్ ఈ క్లిప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. హైదరాబాద్లోనే మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఇంట్లో బోనాలు తీస్తున్నారనమాట. సో తను ఆల్రెడీ 1 month ముందు నుంచే చెప్తుంది ఖచ్చితంగా రావాలి, ఎట్లా ఊరు వెళ్ళలేం కదా, అంటే మనకి పిల్లలకి ఒక్కరోజే హాలిడే ఇస్తారు కదా. సో ఖచ్చితంగా బోనాల పండుగని ఈసారి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు అనమాట. యాక్చువల్గా సాటర్డే నైటే రమ్మన్నారు, బట్ నాకు వెళ్ళి అక్కడ ఉండడం అంతా కుదరదు. సో అందుకే నేను సండే రోజు మార్నింగ్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. కొంచెం ఎర్లీగా వస్తే మొత్తం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. బట్ అప్పటికే నేను రీచ్ అయ్యేసరికి, ఆ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి టెంపుల్కి వచ్చేసి పూజ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ బయట కోడి అది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో నేను వెళ్ళినా అనమాట. అందుకే డైరెక్ట్గా రెడీ అవ్వలేదు. ఇంక ఇలానే టెంపుల్కి వచ్చేసి అట్లీస్ట్ ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుందాం అనేసి వచ్చి ఇక్కడే కాసేపు ఉండేసి, సో ఇప్పుడైతే బోనాలను ఎత్తుకొని అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాము. నాకు చాలా చాలా ఇష్టము ఇలా దేవుళ్ళకి పెట్టేటప్పుడు దేవుళ్ళకి అన్నీ రెడీ చేస్తూ ఉంటాం కదా. అండ్ ముందు రోజు ఆ ప్రాసెస్ అంతా అండ్ ఆ బోనాల్ని రెడీ చేయడము, బొట్లు పెట్టడము, ఇవన్నీ చాలా ఇష్టము. నేను యాక్చువల్గా మస్తు మిస్ అవుతున్నా. ఎప్పుడు అంటే ఊరు వెళ్ళట్లేదు అనమాట. మామూలుగా దుర్గమ్మకి, బాలమ్మకి వీటప్పుడు వెళ్తున్నాను తప్పించి బోనాలకి అసలు చాలా ఇయర్స్ అయింది అనుకుంటాను నేను వెళ్ళక. సో తను పిలవగానే ఖచ్చితంగా ట్రై చేస్తాను అనుకున్నా. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా రావాల్సిందే, మంచిగా చేస్తారు మా ఇంట్లో అని చెప్పారనమాట. సో అందుకే డైరెక్ట్గా వచ్చేసినాము. యాక్చువల్గా మనము ఉప్పల్ నుంచి రావాలి కాబట్టి అంత రెడీ అయ్యి వస్తే బాగోదు కదా. సో వచ్చి రెడీ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా వర్షాలు అది ఇది ఇంకా మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే బోనాలను ఎత్తుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా మీరందరూ బోనాల పండుగని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది పక్కాగా కమెంట్ చేయండి. సో ఇవైతే సికింద్రాబాద్ బోనాలంట, అంటే గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు అట్లా ఉంటాయి కదా. సో అట్లా ఈ ఏరియాలో ఇప్పుడు అనమాట మన సండే రోజు జరిగింది ఇదంతా. అండ్ ఈ వ్లాగ్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే బోటి సాంబార్ వండబోతున్నారు. నేను దీని గురించి విన్నాను, కానీ అదంతా ఎట్లా ప్రాసెస్ చేస్తారు, అసలు అది టేస్ట్ ఎట్లుంటుంది అనేది అస్సలు తెలీదు. మా సైడ్ ఏంటంటే బోటి ఫ్రై చేస్తారండి, అసలు ఎక్సలెంట్. అందులోనూ శనగపప్పు బోటి కర్రీ కూడా చేస్తారనమాట. ఇవి 2 తెలుసు, కానీ బోటి సాంబార్ ఎట్లా చేస్తారనేది అస్సలు తెలియదు. సో వీళ్ళైతే ఫుల్ ఎక్స్పర్ట్ అట. అసలు బోటి సాంబార్ లేనిది అసలు బోనాల పండుగనే ఉండదు. బోనాల పండుగ అంటేనే బోటి సాంబార్ అట్లుంటుందంట వీళ్ళ సైడ్. సో అది కూడా చూద్దాము అనేసి నాకు అది వినగానే ఎందుకో కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సరే మనకి తెలియని కొంచెం తెలుసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో అది కూడా ఒక రీజన్ అనమాట. అండ్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో మనం అన్నీ తెలుసుకోవాలనేసి నాకు ఇష్టము. వాళ్ళైతే ఇంటికి వచ్చేసినాము. ఫుల్ హెడేక్ వస్తుంది మామూలుగా. అండ్ వాళ్ళు కూడా పాపం రాత్రి అంతా మబ్బులో లేచి పనులు చేశారు కదా. సో రాగానే ఫస్ట్ అయితే టీ, ఎక్కడికి పోయినా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ తాగే పర్సన్ నేను. మధ్యలో పెద్దగా ప్రిఫర్ ఏం చేయను, మరి ఓవర్ వర్క్ అయితే తప్పించి. సో అట్లా స్వాతి రాగానే టీ పెట్టేసేసింది అందరికీ. ఇంకా మేము అందరం కలిసి ఇప్పుడు టీ తాగి వంటలు అనేవి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్వాతి వాళ్ళ వదిన ఆ పనిలోనే ఉందన్నమాట, అన్ని ప్రిపరేషన్ చేసే పనిలోనే ఉన్నారు. సో ఇవాళటి స్పెషల్స్ ఏంటనేవి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్నీ లైన్గా చెప్తామండి. సో నేనైతే బోటి సాంబార్ గురించే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ కాసేపు కూర్చొని
టీ తాగేసి స్టార్ట్ చేద్దాం అనేసి. అండ్ శ్రీయు ఆల్రెడీ తన ఫ్రెండ్ అండ్ అక్కడ కూడా పిల్లలందరూ ఉన్నారు. మెయిన్ రీజన్ అది కూడా అండి, నేను ఎక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల పాప శ్రీయుని కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నా. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో ఒక్క రోజు కోసం మనం ఊరికి వెళ్ళి రావడము పోవడం అంటే పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు స్వాతి? మంచిగా ఒళ్ళు నిండా తగలేసుకొని నాటుకోడి కర్రీ పులుసు కాదు, నాటుకోడి కర్రీ. బగారా రైస్ కట్ చేసేసుకుంటా. అక్కడ ఏమైతుంది వదిన? మటనా? మటన్ బగారాకి రెడీ అవుతుంది. ఓహో, ఇదంతా బోటి సాంబార్కా? అన్నిట్లో యాక్చువల్గా బోటి సాంబారే స్పెషల్. మై గాడ్, బోటి సాంబార్ కింద బాక్స్ అన్ని అదే ఏమాత్రం కింద మీద ఏమో చెంప అంతేనా? ఇది అంత పెద్ద ముక్కలా? మమ్మీ వేస్తే తింటా నేను నాటుకోడి. మళ్ళీ తర్వాత హైదరాబాద్లో మనం ఏడ తెచ్చుకుంటాం కదా. అవునా? ఏమో అనిల్ తినడు నాటుకోడి అంటే, కొంచెం ముక్కలు ముక్కలు ఎక్కువ రావు కదా, బొక్కలు ఎక్కువ వస్తాయి కదా అని. అదే సూపే కదా మెయిన్ మనకి. మీరు చెప్పండి వదిన ప్రాసెస్. బోటి సాంబార్ అంట, ఫస్ట్ టైం నేను వింటున్నా. వదిన చెప్తుంది ప్రాసెస్ అంతా. బోటి క్లీనింగ్ అది ఒక ప్రాసెస్, ఆ తర్వాత వీడియోలో చేసుకొని స్వాతి చేసి చూపిస్తుంది. ఓకే, చేసినాం ఆల్రెడీ అది. అవునా? అయితే క్లీన్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టాలి. ఓకే, ఎన్ని విజిల్స్ రావచ్చు అంటే బోటి డిపెండ్సా? ఓకే, కేజీ పైన అనుకో. ఇది బోటీనా 3 kgs. 3 kgs బోటి 1.5 kg. ఓకే, బోటి సాంబార్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. బోటి సాంబార్తో ఫేమస్ కావాలి మా వదిన. కుమారి అంటే కొబ్బరి బిర్యానీలో ఎట్లా ఎక్స్పెక్ట్? పచ్చిమిర్చి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసినాక పచ్చిమిర్చి వేస్తున్నారు. గరిటెది నేను కలుపుతా. పచ్చిమిర్చి, ఆనియన్, ఇలాగా దూరం కరివేపాకు. మా అన్న ఫేవరెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మ్యాక్సిమం ఫస్ట్ వీడియో ప్రూఫ్తో సహా చూపిస్తా. ఏమన్నా కింద ఎదురు వేసినాను. ఇద్దరు కలిపి కల్పన చేసినట్టు. పెద్ద ప్లానింగ్. ఇట్లా కదా అదే వేయాలి ఇది వేయాలని అది మరి చెప్పినప్పుడు వినాలే కదా. మా పెద్ద పెట్టేసి వేసి ఆనియన్స్ వేసి చాలు. మిర్చి మస్తు ఫ్రై అని. మిర్చి వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత 3 kg కాబట్టి పెద్ద ఆనియన్స్ కట్ చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి. అండ్ అందులో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వేస్తావా? ఇంకొంచెం పసుపు, కొంచెం కాదు మనకి సరిపడేంత అంత. మేము కొంచెం ఎక్కువే తింటాం పసుపు. అండ్ సాంబార్కి ఇంకెక్కువ పడుతుంది. గ్రీన్ సాంబార్, గ్రీన్ కలర్ కనిపించాలి. ఇంకో ఇంకొంచెం సాంబార్ ఎక్కువ కదా క్వాంటిటీ, తెల్ల తెల్లగా ఉంటే బాగోదు అనమాట. అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసి సరిపోతుంది. సాంబార్ ఇంకా పండు చూసుకొని వేస్తాం. కనిపిస్తూనే ఉంది అండి కల్పన గారు.
మీరు చాలా బాగా కలుపుతున్నారు. తిన్నాక ఎవరిని కలపడం సెట్ అయిందా లేదా ప్రతిసారి ఫంక్షన్కి మిమ్మల్ని పిలుస్తాం కలుపుకోవడం. అసలు ఇంతమంది కలుపుతుంటే మరి ఏం చేస్తాం చెప్పండి. పుదీనా కనిపిస్తుంది, కరివేపాకు కనిపిస్తుంది, కానీ కొత్తిమీర ఇప్పటిదాకా బయటికి రాలేదు. అంతే ఓకే, అట్లా ఓకే. ఇది ఎవరికి నీది కదా నేను పట్టుకుంది. నువ్వు భయపడి అది ఉంటుంది. సో ఫ్రైలో కొంచెం వేస్తే మంచిగా మొత్తం పడుతుంది. లాస్ట్లో ఫ్లేవర్ కోసం కరెక్ట్ అయిపోయినా. అవును, ధనియా పౌడర్ పచ్చి బాగా పడుతుంది. చాలు చాలు. ఇదేం కర్రీ? మటన్, అది చికెన్, నాటుకోడి. నాటుకోడి మాడుతుందా? వేసేయరా, పులుసు వేసేయి. ఇంకా చాలు, ఆల్రెడీ ఉడికింది కదా. మళ్ళీ సాంబార్ కూడా చాలాసేపు ఉడకాలి. ఇంకా చేస్తా కలుపుతున్నప్పుడే. ఫ్రై అయిపోయినాక చింతపండు పులుసు పచ్చికారంతో చేస్తున్నాం మేము. వేయచ్చు, కాకపోతే పచ్చికారంతో బాగుంటుంది ఎక్కువ. నాకైతే అట్లనే ఇష్టం. లేదు ఇంకేస్తుంది పులుసు. పులుసు ఏమి ఇంకా అందుకనే ఉంది. పులుపు అంత పులుపు ఏం లేదు. మళ్ళీ అదే నానబెట్టలే కదా. ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇక సాల్ట్. ఇది వండిన అసలు టేస్ట్ చేయదట. మాకు వలసిన బట్టలు టేస్ట్ చేయకుండా ఉండడం చెయ్యదు. తినని రోజుల్లో కూడా మా కోసం వండుతుంది. టేస్ట్ అయితే ఏం చేస్తుందంటే వాళ్ళ కొలతలు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అంతే కొలతలు అడిగి కనుక్కున్నాను. నేను ఒకవేళ ముందు వండాలంటే కూడా నేను ప్రిపేర్డ్గా ఉండాలి కదా. కరెక్ట్గా కేజీకి ఎంత అవన్నీ కొలతలు చేసుకొని పెట్టేస్తాను. కరెక్ట్గా కానీ ఇంత పెద్దగా ఇప్పుడు చేయలే కాబట్టి మన లెవెల్లో అందాజా చేసేస్తా. సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా డన్. కూర్చున్నానంటే మా సైడ్ అయితే బోటి ఫ్రై, లేదంటే బోటి శనగపప్పు, బోటి సాంబార్. బోటి సాంబార్ అనేది తెలంగాణలో వీళ్ళు నిజామాబాద్ వాళ్ళు శనగపిండి వేస్తారు. స్వీట్ శనగపిండి వేసే రైట్. ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ నాకు అలాగే తెలుసు. బోటి సాంబార్ అంటే మామూలు సాంబార్ లాగా బోటి వేస్తారని కూడా అలా బియ్యపిండి వేస్తారంట. మీకు కూడా తెలుసా బోటి సాంబార్ చేయడం? మీ స్టైల్లో ఎట్లా చేస్తారు, బోటి అనేది కమెంట్ చేయండి. బోటి సాంబార్ని ఎట్లా చేస్తారు అంటే కొందరు శనగపిండి వేస్తారంట, వాళ్ళు బియ్యపిండి అంట కొందరు. సో అట్లా ఇప్పుడు ఏంటి ఇప్పుడే పోసుడా మరగాలి. మరిగేటప్పుడు పోసి కలుపుతూ ఉండాలి. పులుసు వేసుకున్నప్పుడు కొంతమంది శనగపిండి వేసుకుంటారు కదా, అట్లా శనగపిండి ఇట్లా ఏమో మరగాలి. అది పెద్ద పెట్టాలి. అది బాగా ఇట్లా మరగాలి. మరిగినాక బియ్యపిండి అట్లా వాటర్ వేసుకుంటే మనకి అవి ఏమి ఉండవు కదా, ఉండలు కట్టుకుని ఉంటాయి. చిక్కదనం చూసుకొని ఇది గరిట సరిపోయిందా? వచ్చింది. ఇంకొంచెం ఉడికిందంటే ఇంకొంచెం చిక్కగా అయిపోద్ది, సెట్ అయిపోతుంది. ఇంకా ఉడకాలి. ఇప్పుడు అది వర్షంగా కూడా ఉడకాలి. ఇంకా చాలా సేపు మంచిగా మరిగింది. సాల్ట్ తెలుస్తుంది కదా ఎవరికైనా చెప్పి. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇంకా చికెన్ కూడా చేసుకుంటారు కానీ ఇట్లా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ అన్ని కర్రీస్ కొంచెం మనకి బోటి సాంబార్ అంటే కుక్ అనేది ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంట. ఫైనల్ ఇట్లా అయిపోయింది, ఆఫ్ చేసుకోవడం అయితే రండి అందరూ తినడానికి. ఆఫ్ చేయడం వినాలని ఇప్పుడు ఈజీ. మొత్తానికి అయితే అన్ని వదిన వచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది. మా బోనాల పండుగ స్పెషల్ బగారా అన్నము అండ్ పరమాన్నము, స్వీట్ ఉండాలి కదా, నాటుకోడి కర్రీ
అండ్ ఇది వచ్చేసి మటన్ ఆల్రెడీ పిల్లలు అందరూ పెట్టేసినాం, అందుకే సగం ఖాళీ అయిపోయింది అనమాట. గడ్డ పెరుగు వదిన స్పెషల్ గా తోడు పెట్టింది అనమాట. ఇదే బోటి సాంబార్. బోటి సాంబార్ వచ్చేసి ఇలాంటి వాళ్ళు వచ్చి తినేసేయండి. ఆల్రెడీ మన వాళ్ళందరూ తింటున్నారు, మేము కూడా ఇప్పుడు ఎక్కువ తింటాం. అక్కడికి కర్రీస్ వస్తున్నా. మేము వేరే వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, అందులో బోనాల పండగ చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకు చాలా మిస్ అవుతున్న ప్రతిసారి అనేది ఒక ఫీలింగ్ వల్లనే ఏమో వెళ్ళాలి దూరమైనా పర్లేదు అని అనుకుని వచ్చాను అనమాట. యాక్చువల్గా అనిల్ కూడా వచ్చేవాడు, కానీ కొంచెం ఇక్కడ దాకా జర్నీ చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంఫర్ట్ ఉండదో ఇవన్నీ డౌట్స్ అనమాట. సర్లే ఇంకా మేము వెళ్ళడమే, ఇట్లాగే లేట్గా వెళ్తున్నాం, తొందరగా వచ్చేస్తాము కదా అనేసి వచ్చేసినాము. కొత్త వాళ్ళ మధ్యలో పండగ అయినా కూడా ఆ ఫీలింగ్ అస్సలు లేదు, అంత కంఫర్టబుల్గా ఉండే, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అటు సైడ్ వాళ్ళందరూ లంచ్ చేసేస్తున్నారు, మేము ఇటు సైడ్ కూర్చొని లంచ్ చేసేసినాము. సో అట్లా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు అందరం మళ్ళీ రెడీ అవుతున్నాం అనమాట. ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ నేను మిస్ అయినా కదా, అండ్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈవినింగ్ ఆల్మోస్ట్ చాలామంది టెంపుల్స్కి వెళ్తుంటారు కదా. సో అట్లా ఇంకా మేము అందరం రెడీ అయిపోయినాం. మళ్ళీ ఫ్రెష్గా కొంచెం స్ట్రాంగ్గా టీ తాగేసి పిల్లలము మేము అందరం రెడీ అయినాం అనమాట. యాక్చువల్గా శ్రీయాన్స్ అయితే అసలు కెమెరాకి కాదు ఫోటోకి కూడా దొరకట్లేదు, అది అంత బిజీ అయిపోయింది. పిల్లలందరితో బాగా ఆడుకుంటుంది. పోనీ ఇంకా హాలిడేస్ టైంలో దాన్ని పాపం ప్రతిరోజు స్కూల్ హోంవర్క్ ఇంకా ఏవైనా ఇట్లాంటి పండుగలకు కూడా వాళ్ళకి తెలియాలి కదా. అండ్ అందులోనూ పండుగ అంటే ఏదో 2-3 జరుపుకోవడం కాదు, ఫ్యామిలీ అందరితో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, మనకి మంచిగా అనిపిస్తుంది పిల్లలకు కూడా. సో అట్లా మేమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి తీసుకెళ్తున్నారు. సో స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోవే అని చెప్పిన మా శ్రీయుని, కానీ అది అస్సలు పడుకోలేదు, ఆట అని అన్నది. లాస్ట్కి ఫైనల్గా కార్ ఎక్కిన తర్వాత ఇద్దరు పిల్లలు మంచిగా పడుకున్నారు. టెంపుల్కి దగ్గరికి వచ్చిన తర్వాత లేపినా కూడా అస్సలు లేవలేదు. సర్లే అని వాళ్ళని కార్లోనే అట్లనే పడుకోబెట్టి ఇప్పుడైతే ఫస్ట్ మనము కనకదుర్గ కాళీమాత ఆలయం అంట, చాలా ఫేమస్ అట అండి, చూడడానికి చాలా చిన్నగా ఉంది. అండ్ మార్నింగ్ మేము బోనాలు పట్టుకొని ఇట్లనే వెళ్తున్నాము, అప్పుడైతే ఫుల్ జనాలు ఉన్నారు. అమ్మ బాబు ఈవినింగ్ కూడా అట్లనే ఉంటారు కావచ్చు అనుకున్నాం, బట్ ఈవినింగ్ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారన్నమాట. అస్సలు అమ్మ కాళీమాత విగ్రహం చూస్తుంటే రియల్గా గూస్ బంప్సే, అంత బాగా డెకరేట్ చేశారండి. యాక్చువల్గా డెకరేట్ చేయకుండా ఉన్నప్పుడు కూడా అసలు ఒక కన్నార్పకుండా ఇట్లా చూస్తే ఇట్లా భయం వేస్తుందంట అంతా. అండ్ ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయంట. టెంపుల్కి అయితే వచ్చినాము, రేణుకా ఎల్లమ్మ కాళీమాత కాలభైరవ ఆలయము. ఎంత బాగుందో అమ్మవారు, చూడండి డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయంట. బాచుపల్లిలో అనమాట ఇది వచ్చేసి. సో నెక్స్ట్ ఇంకొక టెంపుల్ మియాపూర్ సిగ్నల్ నుంచి బాచుపల్లి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉండే, ఫుల్ జనాలు ఉండే, సో అప్పుడు కుదరలేదు అనమాట. అందుకే ఇప్పుడు వచ్చినాము. మస్తు ఉంది, చాలా మంచిగా అనిపించింది నిజంగా. అమ్మవారిని చూస్తుంటే అట్లనే చూడాలనిపించింది. సో ఇంకా అక్కడ కాసేపు దర్శనం చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ పిల్లల్ని ఇంట్లో డ్రాప్ చేసి సో వాళ్ళని అయితే ఇక్కడ పూరి జగన్నాథ టెంపుల్కి వచ్చేసినాము. ఇది వచ్చేసి బొల్లారంలో ఉందంట. మామూలుగా అయితే నాకు అక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర పూరి జగన్నాథ టెంపుల్ ఉంటుంది కదా, అది తెలుసు, బట్ అక్కడ కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అండ్ ఇక్కడ కూడా వదినే చెప్పింది అనమాట, సేమ్ అట్లనే ఉంటుంది. అండ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో కంప్లీట్గా సరౌండింగ్స్ ఇదంతా ప్లేస్లో కూడా చాలా బాగుంటుంది, వెళ్దాము అని అంటే సరే అని ఇక్కడికి కూడా వచ్చేసినాము. మంచిగా అనిపించింది నాకు. పూరి జగన్నాథ అనగానే అనిల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ బంజారా హిల్స్లోనే ఉన్నామన్నమాట 3 months. సో ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్తూ ఉండదాన్ని నేను ఎప్పుడు అనుకున్నాను, ఎప్పుడైనా ఒక్కసారైనా టెంపుల్కి వెళ్దాం అనేసి. సో ఫైనల్గానైతే ఓకే, ఏ ప్లేస్ అయితే ఏంది, మనకు దేవుడు అంతా ఒకటే కదా. సో ఇక్కడికైతే మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా ఈ టెంపుల్ని అయితే నేను దర్శించుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మేము వచ్చరికి ఈవినింగ్ అయింది, ఇంకా చాలా ప్లజెంట్గా ఉందన్నమాట. పూరి జగన్నాథ మామూలుగా ఆర్కిటెక్చర్
ఆ టెంపుల్ అదంతా మనకి చూడగానే మంచి ఒక వైబ్రేషన్ పాజిటివ్గా అనిపిస్తుంది చాలా. అండ్ ఈవినింగ్ టైంలో కానీ ఇంకా మంచిగా అనమాట ఫుల్. అసలు చూసారా లోపలనైతే ఎంత బాగుందో. డెఫినెట్లీ నెక్స్ట్ అక్కడ పూరి జగన్నాథ్కి కూడా వెళ్దామని అనిపించింది నాకు ఇదంతా చూడగానే. జనాలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు దర్శనానికి. చాలా మంచిగా అనిపించింది పండగ రోజు ఇట్లా ఏంది టెంపుల్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అదంతా అనేసి. మామూలుగానైతే నేను అసలు అంటే ఇక్కడికి రాకపోతే ఏదో ఇంట్లో వండుకొని పూజ చేసేసి నార్మల్గా ఒక నార్మల్ డే లాగా అయిపోయేది. ఏదో స్పెషల్ డే అనేది అయితే అస్సలు ఉండకపోయేది. బట్ ఇలా మా ఫ్రెండ్ పిలవడం ద్వారా ఇక్కడికి రావడం ద్వారా నాకు ఇంకా కొంచెం మంచి స్పెషల్ డే అయిపోయింది అనమాట బోనాల పండగ అని అంటేనే. అండ్ ఫస్ట్ అంటే ఇట్లా ఇక్కడ హైదరాబాద్లో ఇంకా మామూలుగా ఎక్కడైనా సరే బోనాల పండగ అంటేనే ఒక వైబ్ అన్నమాట అందరికీ. నాకు కూడా అది అట్లా వచ్చేసింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగా అయింది. యాక్చువల్గా కరెక్ట్గా మేము ఇంకా కాసేపు అయితే ఇక హారతి ఇచ్చే ముంగట అవన్నీ గేట్స్ క్లోజ్ చేసేస్తారు కదా. సో మా దర్శనం అంతా అయిపోయింది. జస్ట్ ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నాము. అప్పుడు అంతా క్లోజ్ చేసి హారతి ఇస్తారు కదా. అంటే దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చినాము. హారతి ఇస్తున్నారు. ఎంత బాగుందో కదా. డోర్స్ క్లోజ్ చేసేసారు. అందుకే మేము ఇక్కడే ఉన్నాం అన్నమాట. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి స్టార్ట్ అవ్వగానే కొంచెం చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంటికి వచ్చేసినాము. శ్రీవు ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు. సో తనకు తినిపించేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. బట్ ఈ ఇయర్ బోనాలు అయితే చాలా స్పెషల్. అంటే మా ఇంట్లో కాకుండా మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినందుకు వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది దట్టు శ్రీవుకి ఇట్లా ఉండాలి అనేసి నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మేమైతే ఇంకెప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. డెఫినెట్గా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్. ఐ లవ్ యూ.